హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. ఈ వీడియోలో కూడా మనం లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఒక వీడియోని చూస్తూ ఈ వీడియో ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో కంటే ముందు ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా ఈ వీడియో అర్థమవుతుంది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో, అంతేకాకుండా మొదటి కామెంట్లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఫస్ట్ ఆ వీడియోలు చూడండి, తర్వాత ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ హీరోకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదే టైంలో పక్కింట్లో ఉన్నటువంటి నందిని వాళ్ళ ఫాదరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ప్లీజ్ కాల్ ద కన్సర్న్ పర్సన్, నాట్ మీ. ప్లీజ్ కాల్ అంటే దయచేసి కాల్ చేయండి. ఎవరికి? ద కన్సర్న్ పర్సన్ అంటే సంబంధించిన వ్యక్తికి కాల్ చేయండి. నాట్ మీ, నాకు కాదు అని అనగానే హీరో అతని దగ్గరికి వెళ్తుంటాడు అనమాట. అదే టైంలో పక్కన ఉన్నటువంటి హీరోయిన్ అడుగుతుంది, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు అంటే హీరో చెప్తాడు దానికి, ఐ విల్ బి బ్యాక్, కీప్ గోయింగ్. ఐ విల్ బి బ్యాక్, నేను ఇప్పుడే వస్తాను, కీప్ గోయింగ్, మీరు వెళ్తూ ఉండండి అని చెప్పి నందిని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో నందిని వాళ్ళ ఫాదర్ ఫోన్లో మాట్లాడుతుంటాడు, వై ఆర్ యూ రిపీటెడ్లీ టాకింగ్ టు మీ. ఓకే, వై ఆర్ యూ టాకింగ్ టు మీ, వై ఆర్ యూ టాకింగ్ టు మీ, ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? రిపీటెడ్లీ అంటే పదే పదే, అంటే పదే పదే మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని నందిని వాళ్ళ ఫాదర్ ఫోన్లో మాట్లాడుతుంటే అది విన్న హీరో, వాట్ హ్యాపెండ్ బ్రదర్, వాట్ హ్యాపెండ్ బ్రదర్, ఏమైందన్నా అన్నట్లుగా అడుగుతాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తాడు, యు గో బ్రదర్, మీరు వెళ్ళండి బ్రదర్, ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి బ్రదర్ అని అంటాడు. దానికి హీరో మళ్ళీ అడుగుతాడు, వాట్ హ్యాపెండ్ బ్రదర్, వాట్ హ్యాపెండ్ బ్రదర్, ఏమైంది బ్రదర్ అని అడుగుతాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు అనమాట, దే ఆర్ సేయింగ్ సంథింగ్ ఇన్ ద ఫోన్ కాల్. దే ఆర్ సేయింగ్, వాళ్ళు చెప్తున్నారు, సంథింగ్ అంటే ఏదో, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇన్ ద ఫోన్ కాల్, ఫోన్ కాల్లో వాళ్ళు ఏదో చెప్తున్నారు. విల్ యూ ఆస్క్ దెమ్, విల్ యూ ఆస్క్ దెమ్, నువ్వు వారిని అడుగుతావా? వాట్ అంటే ఏంటో, ఏంటో నువ్వు అడుగుతావా అని నందిని వాళ్ళ ఫాదర్ చెప్పగానే హీరో ఫోన్ తీసుకొని హలో అని అంటాడు. అనగానే ఫోన్లో ఇతనికి రిప్లై ఇస్తున్నారు అనమాట. ఏమనంటే, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ, ఇది టైమ్స్ ఎస్ మిస్ అయింది. ఓకే, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఐ ఆమ్ కరుణ్గాల్పాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ స్పీకింగ్. ఓకే, ఐ ఆమ్ స్పీకింగ్ అంటే నేను మాట్లాడుతున్నాను. కరుణ్గాల్పాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అంటే నేను ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. హియర్ నియర్ ద రివర్, హియర్ అంటే ఇక్కడ, నియర్ ద రివర్, రివర్ దగ్గర, ఏ 21-year-old గర్ల్స్ బాడీ ఈజ్ అన్ఐడెంటిఫైడ్ అంటే ఏ 21-year-old గర్ల్స్ బాడీ, బాడీ అంటే మృతదేహం, ఈజ్ అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తు తెలియని ఒక మృతదేహం ఉంది. ఆ మృతదేహానికి ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే ఏ 21-year-old గర్ల్స్ అంటే ఒక 21 సంవత్సరాల వయసు కలిగినటువంటి మృతదేహం, గుర్తు తెలియని మృతదేహం ఉంది. ఎక్కడ? నియర్ ద రివర్, హియర్ ఇక్కడ నది దగ్గర. ఇంకేం చెప్తున్నాడంటే, అండ్ మరియు ద ఐడి ఫ్రమ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్ నుండి ఐడి అంటే బ్యాగ్లో నుండి ఐడి, హ్యాజ్ అంటే కలిగి ఉంది, అంటే ఆ ఐడిలో కలిగి ఉంది. ఏం కలిగి ఉందంటే ఫాదర్స్ నేమ్ యాజ్ రత్నం అండ్ హిజ్ ఫోన్ నెంబర్ అంటే తండ్రి పేరు రత్నంగా మరియు ఫోన్ నెంబరు బ్యాగులో ఉన్నటువంటి ఐడిలో ఉంది. సో కావున ప్లీజ్ టాక్ టు హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ హియర్, ప్లీజ్ టాక్ టు హిమ్ దయచేసి అతనితో మాట్లాడండి, అండ్ బ్రింగ్ హిమ్ హియర్ అతన్ని ఇక్కడికి
తీసుకొని రండి అని ఆ కాల్లో చెప్తారు అనమాట. చెప్తే దానికి హీరో చెప్తుండు, ఓకే వి విల్ కమ్, ఓకే వి విల్ కమ్, సరే మేము వస్తాము అని చెప్తాడు హీరో. దానికి నందిని వాళ్ళ ఫాదర్ అడుగుతుండు, వాట్ ఈజ్ హీ సేయింగ్ బ్రదర్, వాట్ ఈజ్ హీ సేయింగ్ బ్రదర్, అతడు ఏం చెప్తున్నాడు తమ్ముడు, ఇట్ ఈజ్ నాట్ అవర్ గర్ల్ రైట్, ఇట్ ఈజ్ నాట్ అవర్ గర్ల్ రైట్ అంటే కదా, ఏం కదా, ఇట్ ఈజ్ నాట్ అవర్ గర్ల్, అది మన అమ్మాయి కాదు కదా తమ్ముడు అన్నట్లుగా నందిని వాళ్ళ ఫాదర్ అడుగుతాడు. దానికి హీరో చెప్తుండు, ఇట్ వోంట్ బి, ఇట్ వోంట్ బి అంటే అది అలా అవ్వదు అని అర్థం. ఇట్ వోంట్ బి అలా అవ్వదు అనగానే, ఎస్ అవును, దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో సేయింగ్, దట్స్ వాట్ అంటే అదే, ఐ ఆమ్ ఆల్సో సేయింగ్ నేను కూడా చెప్తున్నాను, అవును అదే నేను కూడా చెప్తున్నాను అని అంటాడు. హీరో చెప్తున్నా అనమాట, బ్రదర్ ఇట్ వోంట్ బి అవర్ గర్ల్, అన్న ఇట్ వోంట్ బి అవర్ గర్ల్ అంటే అది మన అమ్మాయి అయి ఉండదు, షల్ వి చెక్ అండ్ కమ్, షల్ వి చెక్ అంటే చెక్ చేద్దామా, అండ్ కమ్ అంటే చెక్ చేసి వద్దామా అని అర్థం. ఓకే అన్న మన అమ్మాయి అయి ఉండదు, చెక్ చేసి వద్దామా అన్నట్లుగా హీరో అంటాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, నో బ్రదర్ వద్దు తమ్ముడు, ఇట్ వోంట్ బి అవర్ గర్ల్ మన అమ్మ అయి ఉండదు, వై షుడ్ వి గో మనం ఎందుకు వెళ్ళాలి, వద్దు తమ్ముడు మన అమ్మ అయి ఉండదు మనం ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి హీరో చెప్తుండు, జస్ట్ ఏ ఫార్మాలిటీ, ఇక్కడ ఫార్మాలిటీ అంటే అదొక నియమావళి, అంటే అలా వెళ్ళి రావడం అనేది ఒక నియమావళి, జస్ట్ ఏ ఫార్మాలిటీ, కమ్ రా లెట్స్ గో వెళ్దాం అని అంటాడు. అన్న తర్వాత వీళ్ళు స్పాట్ దగ్గరకు వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఆయన అంటుండ అనమాట వీళ్ళని, హే హూ ఆర్ యూ, డోంట్ స్టాప్ ద వెహికల్ దేర్, మూవ్ ఇట్, హే హూ ఆర్ యూ అంటే ఎవరు మీరు, డోంట్ స్టాప్ ద వెహికల్ దేర్ వెహికల్ని అక్కడ ఆపకండి, మూవ్ ఇట్ దాన్ని అక్కడి నుంచి తీసేయండి అంటాడు. అనగా దానికి హీరో చెప్తుండు, వి గాట్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ ద స్టేషన్, వి గాట్ ఏ ఫోన్ కాల్ అంటే మాకొక ఫోన్ కాల్ వచ్చింది, ఫ్రమ్ ద స్టేషన్ స్టేషన్ నుండి మాకొక ఫోన్ కాల్ వచ్చింది అనగానే కానిస్టేబుల్ అంటుండు, ఈజ్ ఇట్ సో అంటే అలాగా, కమ్ ఇన్సైడ్ లోపలికి రండి అని అంటాడు. తర్వాత నందిని వాళ్ళ ఫాదర్ మళ్ళీ హీరోతో చెప్తూ ఉంటాడు, ఏమనంటే నందిని మైట్ నాట్ హ్యావ్ కమ్ హియర్, నందిని మైట్ నాట్ హ్యావ్ కమ్ హియర్ అంటే నందిని ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు బ్రదర్, తమ్ముడు అంటే తమ్ముడు నందిని ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు, వై షుడ్ వి గో దేర్ మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి, లెట్స్ గో హోమ్ బ్రదర్ అంటే ఇంటికి వెళ్దాం పద తమ్ముడు, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి, ఇంటికి వెళ్దాం పద తమ్ముడు, నందిని ఇక్కడికి వచ్చి ఉండడు అని అంటాడు. దానికి హీరో చెప్తుండు, వి కేమ్ దిస్ ఫార్ అంటే వి కేమ్ మనం వచ్చాము, దిస్ ఫార్ అంటే ఇంత దూరం అంటే ఇంత దూరం మనం వచ్చాము, లెట్స్ చెక్ వన్స్ బ్రదర్ ఒకసారి చెక్ చేద్దామన్నా, ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి చెక్ చేద్దామన్నా అన్నట్లుగా హీరో అంటాడు. ఓకే దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తున్నా అనమాట, వెన్ వి సర్చ్డ్ ఫర్ నందిని లాస్ట్ టైం అంటే వెన్ అంటే అప్పుడు, వి సర్చ్డ్ మనం వెతికాము, ఫర్ నందిని కోసం, లాస్ట్ టైం చివరిసారి అంటే మొత్తం కలిపితే మనం లాస్ట్ టైం నందిని కోసం వెతికినప్పుడు, షీ కాల్డ్ హజ్ ఆమె మనకి ఫోన్ చేసింది, అండ్ కేమ్ హోమ్ ఇంటికి వచ్చింది, ఆన్ హర్ ఓన్ అంటే ఆమె సొంతంగా, అంటే లాస్ట్ టైం కూడా మనం నందిని కోసం వెతికినప్పుడు ఆమె కాల్ చేసి ఆమె సొంతంగానే ఇంటికి వచ్చింది, రైట్ కదా, లైక్ వైజ్ అదేవిధంగా షీ విల్ కమ్ బ్యాక్ ఆమె తిరిగి వస్తుంది, పోలీస్ ఆర్ మిస్టేకెన్ అంటే పోలీసులు పొరపాటు పడ్డారు, ఆమె తిరిగి వస్తుంది అదేవిధంగా లాస్ట్ సార్ వచ్చినట్లుగా అన్నట్లుగా చెప్తున్నా అనమాట. తర్వాత పోలీసులు ఆ బాడీని చూడమంటారు, నందిని వాళ్ళ ఫాదర్ బాడీ చూడడానికి వెళ్తాడు. అదే టైంలో అక్కడ బోట్ నడిపే వ్యక్తి ఒకతను హీరోని పిలిచి హీరోతో అంటున్నాడు అనమాట, ఈషీ యువర్ రిలేటివ్, ఈషీ యువర్ రిలేటివ్ అంటే ఆ అమ్మాయి మీ బంధువా అని అడుగుతాడు. ఎస్ అని ఇతను చెప్తాడు. ఓకే వాట్ వాజ్ రిటర్న్ ఇన్ దట్ లెటర్ షీ హ్యాడ్, ఓకే సరే ఏమి రాసింది ఇన్ దట్ లెటర్ ఆ లెటర్లో అంటే
షీ హ్యాడ్ అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి లెటర్లో ఏమి రాసింది అని ఈ పడవని అడిగే వ్యక్తి హీరోని అడుగుతాడు. అంటే ఏ లెటర్, వాట్ లెటర్ అంటే ఒక లెటరా, ఏ లెటరు అన్నట్లుగా హీరో ఆ పడవని అడిగే వ్యక్తిని అడుగుతాడు. దానికి ఈ పడవని అడిగే వ్యక్తి చెప్తున్నమాట, ఎస్ దెర్ వాజ్ ఎ లెటర్ ఇన్ ద గర్ల్స్ బ్యాగ్. ఎస్ అవును, దెర్ వాజ్ ఎ లెటర్ ఒక లెటర్ ఉంది ఇన్ ద గర్ల్స్ బ్యాగ్ అంటే అమ్మాయి యొక్క బ్యాగ్లో ఒక లెటర్ ఉంది. ఐ మై సెల్ఫ్ టుక్ ఇట్ అవుట్. ఐ మై సెల్ఫ్ అంటే నేనే, ఐ మై సెల్ఫ్ నేనే, టుక్ ఇట్ అవుట్ దాన్ని బయటకు తీశాను. దాన్ని అంటే ఇక్కడ ఆ బ్యాగ్ని అన్నట్లు అర్థం. ఓకే, ద పర్సన్ హూ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ అస్ అంటే ద పర్సన్ అంటే ఆ వ్యక్తి, ఏ వ్యక్తి, హూ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ అస్ అంటే టువార్డ్స్ అంటే వైపుకు, అస్ అంటే మన, అంటే హూ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ అస్ మన వైపుకు ఎవరైతే నడుస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి ఐ గేవ్ ఇట్ టు హిమ్ నేను అతనికి ఇచ్చాను అని చెప్తాడు. చెప్పగానే హీరో అడుగుతున్నాడు టు హిమ్ అంటే అతనికా అన్నట్లుగా. అంటే అప్పుడు ఆ బోట్ నడిపే వ్యక్తి చెప్తున్నాడు ఎస్ ఐ గేవ్ ఇట్ టు హిమ్ అవును నేను అతనికే ఇచ్చాను అని చెప్తాడు అనమాట. చెప్పగానే హీరో ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నమాట, సార్ బోట్స్ మ్యాన్ సెడ్ హీ హ్యాడ్ గివెన్ యూ ఏ లెటర్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. బోట్స్ మ్యాన్ సెడ్ పడవ నడిపే వ్యక్తి చెప్పాడు, ఏం చెప్పాడు, హీ హ్యాడ్ గివెన్ యూ ఏ లెటర్ అతను నీకు ఒక లెటర్ ఇచ్చాడని పడవ నడిపే వ్యక్తి చెప్పాడు సార్ అనగానే ఈ పోలీస్ చెప్తున్నాడు అనమాట, ఏ లెటర్, లెటరా, దెర్ వాజ్ నో లెటర్, లెటర్ ఏం లేదు, లెటరా, లెటర్ ఏం లేదు అన్నట్లుగా అంటాడు. దానికి హీరో చెప్తుండు నో సార్ హీ సెడ్ లేదు సార్ అతను చెప్పాడు, హీ గేవ్ ఇట్ టు యూ అతను నీకు ఇచ్చాడు అన్నట్లుగా హీరో చెప్తాడు. దానికి పోలీస్ సీరియస్ అయ్యి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట, హే గెట్ లాస్ట్ వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ హియర్ సిన్స్ మార్నింగ్ 4 o'clock విత్ ఏ డెడ్ బాడీ. హే గెట్ లాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ అంటే మేము స్ట్రగుల్ అవుతూ ఉన్నాము, హియర్ ఇక్కడ ఎప్పటి నుంచి, సిన్స్ మార్నింగ్ 4 o'clock అంటే ఉదయం 4 గంటల నుంచి మేము ఇక్కడ మదన పడుతూ ఉన్నాము, విత్ ఏ డెడ్ బాడీ ఒక డెడ్ బాడీ తోటి అంటే ఒక శవంతోటి మేము ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ మదన పడుతూ ఉన్నాము. హీ కేమ్ హియర్ టు ఇన్వెస్టిగేట్. హీ కేమ్ హియర్ అంటే ఇతడు వచ్చాడు ఇక్కడికి దేనికి, టు ఇన్వెస్టిగేట్ అంటే విచారణ చేయడానికి ఇతను వచ్చాడు అన్నట్లుగా అతన్ని తిట్టి పంపిస్తాడు అనమాట. అదే టైంలో ఒక కానిస్టేబుల్ ఆ లెటర్ని తీసుకొని వెళ్తుండడం అనేది హీరో నోటీస్ చేస్తాడు. నోటీస్ చేసి అతని వెంటే వెళ్తూ ఉంటాడు. అదే టైంలో హీరో వల్ల మరో నైబర్ అయినటువంటి ఇతను వచ్చి చెప్తుంటాడు అనమాట హీరో తోటి, వేర్ ఆల్ షుడ్ వి సర్చ్ ఫర్ యూ. వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ, షుడ్ వి సర్చ్ మేము వెతకాలి, ఫర్ యూ అంటే నిన్ను, వేర్ ఆల్ షుడ్ వి సర్చ్ ఫర్ యూ ఎక్కడెక్కడ నిన్ను వెతకాలి. ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్. ఇట్స్ గెట్టింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది దేనికి, ఫర్ యువర్ ఎంగేజ్మెంట్ ఇక్కడ ఆర్ మిస్ అయింది, నాట్ యూ, యువర్ అనమాట, ఫర్ యువర్ ఎంగేజ్మెంట్. ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్ నీ ఎంగేజ్మెంట్కి లేట్ అవుతుంది. కమ్ సిట్ డౌన్ అంటే వచ్చి కూర్చో అంటే వచ్చి బండెక్కు అన్నట్లుగా ఇతను చెప్తాడు. తర్వాత ఏమైంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.